ఫ్రెండ్స్, ఇది మిల్టన్ బ్రాండ్ నుండి గో ఎలక్ట్రిక్ కెటిల్ అనమాట. మిల్టన్ హీరో లైన్. ముందుగా దీని యొక్క ఫీచర్స్ వచ్చేటప్పటికి ఆటో షట్ ఆఫ్, అలాగే కన్వీనియంట్ స్పోర్ట్, అలాగే 360 degrees కనెక్టర్. అంతేకాకుండా ISI సర్టిఫైడ్ ప్లగ్ కూడా దీనికి లభిస్తుంది. దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1.2 లీటర్స్ అనమాట. దీని యొక్క MRP వచ్చేటప్పటికి ఇక్కడే మెన్షన్ చేశారు. 1200 వరకు ఇది కాస్ట్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కెటిల్తో పాటు నేను ఈ క్లాసిక్ వాటర్ బాటిల్ని కూడా పర్చేస్ చేశాను. రెండు కలిపి కాంబో ఆఫర్లో వచ్చినాయి. టోటల్ 1400 వరకు కాస్ట్ అయింది. ఇదే మిల్టన్ వారి యూనిస్టీల్ క్లాసిక్ వాటర్ బాటిల్, మిల్టన్ యూనిస్టీల్ ఎలైవ్ 750 దీని పేరు అయితే. సో దీని యొక్క స్పెసిఫికేషన్ వచ్చేటప్పటికి 304 స్టెయిన్లెస్ స్టీల్, లీక్ ప్రూఫ్, ఈజీ టు క్యారీ, అలాగే లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది 750 ml కాబట్టి ఈజీ టు క్యారీ. ఇది మనకి 4 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. నేనైతే బ్లాక్ కలర్ని పర్చేస్ చేశాను. ఇది 353 వరకు కాస్ట్ అవుతుంది నార్మల్గా కొంటే, కానీ ఇది కాంబో ఆఫర్ కాబట్టి టోటల్ 200 వరకు కాస్ట్ అయింది. కెటిల్ కాస్ట్ 1200 ప్లస్ ఇది 200 వరకు, మొత్తం 1400 వరకు కాస్ట్ అయింది. సో ఫస్ట్ అయితే కెటిల్ని అన్బాక్సింగ్ చేద్దాం. కెటిల్ అయితే మంచి సేఫ్టీ ప్రికాషన్స్తో వచ్చింది. ఫుల్లీ కవర్డ్ ఎయిర్ బబుల్ ప్యాకింగ్తో పాటు దీన్ని తీసుకొచ్చారు. అయితే దీని యొక్క బేస్ పార్ట్ అనేది సపరేట్గా ఇచ్చారు. కింద మనం దీన్ని 360 degrees రొటేట్ చేసుకునే విధంగా ఇచ్చారు. అంతేకాకుండా ఇది ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఒకసారి వాటర్ బాయిల్ అవ్వగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. లిడ్కి ఇలా క్లోజ్డ్ ప్యాకింగ్ ఇచ్చారు. ఇలా సీల్డ్ కంటైనర్ ఇవ్వకపోతే వాటర్ పైకి చిమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్తోనే ఇచ్చారు. సో వాటర్ అయితే ఇలా ఉంచుకోవాలన్నమాట. ముందు దీన్ని పక్కన పెట్టేసి కింద లిడ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇదైతే ISI మార్క్ కలిగిన ప్లగ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది యూజర్ మాన్యువల్లో ఎలా వాడాలి ఏంటి అండ్ కస్టమర్ కాల్ నెంబర్స్, ఈ యొక్క మిల్టన్ కెటిల్ నెంబర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. కింద చూసినట్లయితే రైస్ కుక్కర్కి ఏ విధంగా అయితే హీటింగ్ ప్యానల్ ఇచ్చాడో సేమ్ అలాగే ఆ స్టైల్లోనే ఇచ్చాడు అనమాట. కాకపోతే రైస్ కుక్కర్ కింద బాడీ పెద్దగా ఉంటుంది, కాకపోతే దీనికి చిన్నగా ఉంది. సేమ్ ఇంతే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది 360 degrees అని చెప్పాను కదా, ఇదిగో ఇలా తిరుగుతుంది అనమాట. ఎటువైపు మీకు ప్లగ్ కన్వీనియంట్గా దగ్గరగా ఉంటే అటు సైడ్ అయితే మీరు తిప్పుకోవచ్చు. 360 degreesలో ఎటు కావాలన్నా మీరు ఈజీగా స్పిన్ చేసుకోవచ్చు. దీన్ని మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అలా ఆ విధంగా సెట్ చేసుకుని దీనిలో వాటర్ అనేది ఫిల్ చేసుకుని వాటర్ బాయిల్ చేసుకోవచ్చు. దీన్ని ప్లేస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించండి. సరే, ఎలక్ట్రిక్ కెటిల్ చూసాము, తర్వాత వాటర్ బాటిల్ కూడా చూద్దామా ఎలా ఉందో. ఇదే మిల్టన్ వారి వాటర్ బాటిల్. దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి డైరెక్ట్గా అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది బాటిల్ అయితే ఈజీ టు క్యారీ అని చెప్పాను కదా, అందుకనే పైన స్టెయిన్లెస్ స్టీల్ది రాడ్ ఇచ్చారు ఈజీ క్యారీ చేయడానికి. మిల్టన్ యూనిస్టీల్, ఇదైతే లోపలంతా కూడా మొత్తం అంతా స్టీల్ కవర్ కోటెడ్ ఉంది. ఇందులో హాట్ వాటర్ పోస్తే హాట్గా ఉంటుంది, కోల్డ్ వాటర్ పోస్తే కోల్డ్గానే ఉంటుంది. సో చివరిగా ఈ ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా పనిచేస్తుందో డెమో కూడా చూపించబోతున్నాను. సో దీన్నైతే జాగ్రత్తగా కేబుల్ కనెక్ట్ చేసుకుని పవర్ స్విచ్ ఆన్ చేసుకుందాం. తర్వాత మనకి కన్వీనియంట్గా ఉండే డైరెక్షన్లో ఇది పెట్టుకుందాం. ఒకసారి ఫర్ టెస్టింగ్ కోసం ఇది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేసి చూద్దాం. స్విచ్ ఆన్ చేశాను. తర్వాత కేర్ఫుల్గా పైన లిడ్ని ఓపెన్ చేయాలి. పైన లిడ్ని ఓపెన్ చేసి నేను ఇప్పుడు నా వాటర్ని బాయిల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎన్ని వాటర్ని అయితే బాయిల్ చేయాలనుకుంటున్నానో అన్ని వాటర్ని ఇందులో పోస్తున్నాను. కేర్ఫుల్గా జాగ్రత్తగా పోసుకోండి, ఎందుకంటే పక్కనే ఉన్న బ్రెజిల్స్ ద్వారా ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ రైస్ కుక్కర్ టైప్లో ఉంది కాబట్టి కిందకి వెళ్తే కొంచెం ఎలక్ట్రిక్ షాక్ తగిలే అవకాశం ఉంటుందని అనిపించింది. సో అందుకనే చాలా పెద్ద లిడ్డే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోసుకుని మూతని జాగ్రత్తగా పెట్టుకుందాం. తర్వాత స్విచ్ ఆన్ చేసుకుందాం. ఆటోమేటిక్గా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క పవర్ స్విచ్ అయితే ఆగిపోయింది. చెప్పాలంటే ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. మనం ఒకవేళ మర్చిపోయినా కానీ ఇబ్బంది ఉండదు. సపోజ్ వాటరే కాదు ఏదన్నా పాలు అలాంటివి ఏమైనా పెడతాము, అలాంటప్పుడు పాలు పొంగిపోకుండా ఈ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఆన్ చేసినా కానీ ఆన్ అవ్వట్లేదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి.
దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి వాటర్ బాయిల్ చేసుకోవచ్చు, అలాగే మ్యాగీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిల్క్ ఇందులో కాసుకుంటారు చాలామంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ దీంతో పాటు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్యాస్ కొనుక్కొని, స్టవ్ కొనుక్కొని ఇవన్నీ చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. ఇవైతే ఆటోమేటిక్గా దీంతోనే మన దగ్గర పవర్ ఉంటే చాలు, పవర్తో ఆటోమేటిక్గా ఆపరేట్ చేసుకోవచ్చు. చూడండి వాటర్ అయితే ఎంత ఫాస్ట్గా బాయిల్ అయిపోయిందో. మ్యాక్సిమం 1 or 2 minutes పట్టింది, ఇంకెక్కువసేపు పట్టలేదు. సో మీరు కనుక ఫ్యూచర్లో ఇలాంటి కెటిల్ని కొందామనుకుంటే కనుక ఇలా కాంబో ఆఫర్లోనే తీసుకోండి. 1.2 liters కెపాసిటీ కలిగిన ఈ కెటిల్, అంతేకాకుండా 750 ml కెపాసిటీ కలిగిన ఈ వాటర్ బాటిల్, రెండు మీకు 1400కి అవైలబుల్గా దొరుకుతాయి.